MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ప్రత్యేక వంటకానికి ఫేమస్ అయిన అంబాజీపేటలో ఉన్నాం. ఆ వంటకం పేరు పొట్టెంగ బుట్టలు, పొట్టెక్కలు అని కూడా అంటారు. ఇవి ఇడ్లీ పిండితో పనస ఆకుల్ని బుట్టగా చేసి ఆ ఇడ్లీ పిండి అందులో పోసి దాన్ని ఆవిరి మీద ఉడికించే ప్రక్రియ. అనంతరం ఈ బుట్టల అల్లిన బుట్టల్ని దాంట్లోంచి తీసి ఉడికిన ఇడ్లీని వివిధ రకాల చట్నీలతో తింటూ ఉంటారు. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇవి ఖాళీ బుట్టల్ని తీసుకుని ఆయన పిండి దాంట్లో నింపుతున్నారు. ఇలా పిండి నింపడానికి ముందు ఈ పనసాకులని శుభ్రంగా కడిగి వాటిని బుట్టలుగా మూడేసి పనసాకుల్ని ఒక చిన్న బుట్టగా అల్లుతారు. అల్లిన అనంతరం అప్పటికే రుబ్బుకున్న పిండిని, ఇడ్లీ పిండి ఏదైతే ఉందో దాన్ని ఒక గుప్పుడు పిండిని ఒక బుట్టలో చాలా జాగ్రత్తగా వేస్తారు. అలా వేసిన దాన్ని తీసుకొచ్చి మన ఉడికిస్తారు. ఆ ఉడికించడానికి కూడా ఒక ప్రత్యేకమైన గిన్నెలు ఉంటాయి, వాటిలో ఉడికిస్తారు. వీటికి సంబంధించిన గొప్ప రహస్యం ఏంటంటే, ఆరోగ్య రహస్యం కూడా ఉంది ఇందులో. ఏంటంటే ఈ పనసాకుల్లో ఉండే ఒక అద్భుతమైన ఆయుర్వేద గుణం దీన్ని పోయడం వల్ల ఆ ఇడ్లీకి పిండికి అది అంటుకుని తద్వారా మనిషికి శక్తితో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచే అవకాశం ఉంది అని దీన్ని భావిస్తారు. దీనికి సంబంధించి అంబాజీపేటలో ఎందుకు ఫేమస్, కోనసీమ అంతా నిజానికి ఇవి బుట్టలు, పొట్టెంగ బుట్టలు అనేవి చాలా ఫేమస్. కానీ అంబాజీపేటలో పర్టికులర్గా ఈ హోటల్లో ఇక్కడ ఎందుకు ఫేమస్ అంటే, గడిచిన 4-5 లేదా 2-3 దశాబ్దాలుగా ఈ వంటకాన్ని ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ ఇతర టిఫిన్లు ఉంటాయి కానీ వాటితో పాటు ఈ బుట్టల్ని చాలా ఇష్టంగా తినేవాళ్ళు. వేరే వేరే గ్రామాల నుంచి, వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. అంబాజీపేట మార్కెట్ చాలా పెద్దది, అంబాజీపేట మార్కెట్ ఉంటుంది. అలాగే అంబాజీపేటలో కొబ్బరి పరిశోధనా కేంద్రం ఉంటుంది. కొబ్బరి పరిశోధనా కేంద్రానికి వచ్చే శాస్త్రజ్ఞులు కానీ, ఇంకా ఇతర ఉద్యోగులు కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు, కర్ణాటక నుంచి, కేరళ నుంచి కొబ్బరి పరిశ్రమ కోసం వచ్చే వాళ్ళందరూ విధిగా ఇక్కడికి వచ్చి ఈ వాళ్ళకి కొత్త అయినా కోనసీమకి పాత అయిన ఈ పొట్టెంగ పుట్టల వంటకాన్ని ఆరగిస్తారు. ఇప్పుడు మనం ఈ ఓనరు, ఈ సంబంధించిన ఈ హోటల్ ఓనర్తో ఉన్నాము. ఆయన అడిగి అసలు విషయం తెలుసుకుందాం ఏంటి దీని గురించి. నమస్తే అండి, మీ పేరు సార్? నా పేరు రవి అండి. ఈ పొట్టెంగ బుట్టలు, పొట్టెక్కలు అనేవి ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? గత 40 సంవత్సరాలుగా తయారవుతుందండి. ఇవి మా తాతలు చేసేవారు, ఆ తర్వాత మేము పెట్టామండి. మొన్న మా మామగారి దగ్గర ఉండేవారండి, ఇప్పుడు వేరేకి వచ్చి ఇప్పుడు మేము వ్యాపారం వేరేగా చేస్తున్నామండి. అంటే రోజుకి ఎన్ని బుట్టలు తయారు చేస్తారు? మేము రోజుకైతే ఒక 500-600 అమ్ముతామండి. ఒక్కో బుట్ట ఎంత అండి? 7.5 అండి. 7.5, 500-600 బుట్టలు అమ్ముతారు. మీ దగ్గరికి వచ్చే వాళ్ళల్లో ఇతర ప్రాంతాల వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటారండి. ఎక్కడెక్కడి నుంచి వస్తారు? ఇలాగ కొబ్బరి వ్యాపారంకి వచ్చేవాళ్ళు, ఇలాగ ఇతర వాళ్ళు అందరూ ఉంటారండి. మీ దగ్గర ఎందుకు తినాలండి ఈ బుట్టలు? వాటి ప్రత్యేకత ఏంటి? మా దగ్గర అంటే అందరి దగ్గర తీసుకుంటారండి, మన దగ్గర అంటే కొద్దిగా ఫేమస్గా ఉంటాయని వస్తారండి. అంతేనా? మీరు వీటితో పాటు ఏమి ఇస్తారు? చట్నీలు? కొబ్బరి చట్నీ, శనగ చట్నీ, దబ్బకాయ చట్నీ. దబ్బకాయ మరి అంటే ఏడాదికి మొత్తం అంతా దబ్బకాయ దొరకదు కదా, అలాంటప్పుడు దబ్బకాయ కంపల్సరీగా ఉంటాయండి. దొరకకపోతే వేరే చట్నీ చేస్తాండి, టమాటా చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ. ఈ ఆకులు ఎక్కడి నుంచి తెప్పిస్తారు? పెద్దపూడి అంటే అక్కడ మొత్తం బుట్టంతాలు తయారు చేస్తారండి, అక్కడ నుంచి వస్తాయండి. అంటే మీరు ఆకులు తెచ్చుకుని బుట్ట తయారు చేయడం ఉండదు? చేసి వాళ్ళు వేరేగా ఉంటారండి. ఒక్కో బుట్ట ఎంత ఉంటుందండి? ₹1.5 ఖాళీ బుట్ట? ఖాళీ బుట్ట. ఖాళీ బుట్ట ₹1.5 ఉన్నప్పుడు పిండితో కలిపి చేస్తే 7.5 మీకు గిట్టుబాటు అవుతుందా? 3 చట్నీలతో గిట్టుబాటు అవుద్దండి. మీ దగ్గరికి వచ్చి బాగా ఆనందంగా ఈ ఇష్టపడి తిన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
పెద్దవాళ్ళు అయితే ఉన్నారండి, సినీ నటులు చాలా మంది వచ్చారు. అంత ఉంచుకో గ్యాప్ ఉంచుకో బాగానే వస్తారా? బాగా వస్తారు. పొద్దున్న ఎన్నింటికి ఓపెన్ అవుతుంది హోటల్, ఎన్నింటి వరకు ఉంటుంది? 6 గంటలు టు నైట్ 10 అండి. ఈ ప్రత్యేకంగా ఈ వంటకం ఏ టైంలో దొరుకుతుంది? ఈ టైంలో ఉదయం సాయంత్రం అండి, 2 చోట్ల 2 చోట్ల దొరుకుతాయి. కంటిన్యూగా ఉంటాయండి పుట్టక్కన. ఎంతమంది పని చేస్తున్నారు ఈ పొట్టకల కోసం? ఏదండి ఇది తయారులో భాగంగా తయారులో భాగంగా బుట్టలాలు తయారు చేస్తారండి. మనం ఇక్కడ హోటల్లో పట్టుకొచ్చి మన వర్కర్స్ అయితే 5-6 ఉంటారు. అవునా? అంతేండి. ఇది ఈ బుట్టలకు సంబంధించిన సమాచారం. ఖాళీ బుట్టల్ని కూడా వీళ్ళు కేపెదపూడి అని ఇక్కడికి దగ్గరలో ఉంది, అక్కడ వాళ్ళు బుట్టలు అమ్మి ఆడవాళ్ళు బుట్టలు తయారు చేస్తారు. ఆ బుట్టల్ని రూపాయిన్నరకి 1 చొప్పున వీళ్ళు కొనుగోలు చేస్తారు. ఈ పిండిలో వేసి ఉడకబెట్టిన ఒక్కో బుట్టని 7.5 అంటే 2 బుట్టలు తీసుకుంటే 15 రూపాయలు. 2 బుట్టలకి 3 చట్నీలతో కలిపి 15 రూపాయలకి ఇక్కడ విక్రయిస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కనీసం 4 లేదా 6 బుట్టలు తింటారు. రోజుకి 500-600 నుంచి ఇంకా ఎక్కువ, సీజన్లో అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఒక 1000 వరకు సీజన్లో ఈ బుట్టలు అమ్మే పరిస్థితి ఉంది. మిగతా విషయాలు చూద్దాం, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏంటి అనేది. మాది అంబాజీపేట మండలం మాచవరం గ్రామ పంచాయతీ అండి. నా పేరు ఉందుర్తి నాగబాబు. ఇక్కడ అంబాజీపేటలో పొట్టిక్కకి చాలా ఫేమస్. ఇక్కడ పొట్టిక్క అనేది పనసాకులతో తయారు చేయడం వల్ల పనసాకులో ఉన్న విటమిన్స్ ద్వారా దీని టేస్ట్ వస్తుంది. మినప్పిండు ప్లస్ పనసాకులో ఉన్న విటమిన్స్ వల్ల అమోఘమైనటువంటి రుచికరమైనటువంటి రుచి వస్తుంది. దానివల్ల ఎవరైనా సరే అంబాజీపేటలో పొట్టిక్క తినకుండా, అంబాజీపేట ఊరు వచ్చినప్పుడు పొట్టిక తినకుండా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఈ పొట్టిక రుచి చూసి వెళ్తారు. సంక్రాంతి టైంలో అయితే హోటళ్ళన్నీ కూడా, అంబాజీపేట హోటళ్ళన్నీ కూడా కిటకిటలాడతాయి. పొట్టిక ఫేమస్ వల్ల ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక్క రోజైనా సరే ఇక్కడ టిఫిన్ చేయాలి, హోటల్లో ఒక పొట్టికైనా తినాలని చెప్పేసి దృక్పథంతో ఉండి పొట్టిక రుచి చూస్తారు. అదేవిధంగా ఈ అంబాజీపేటకి పొట్టిక ఎంత ఫేమస్సో పనసపండు కూడా అదే ఫేమస్. అంబాజీపేట నుంచి పనస ఎక్కడ దేశాల నుంచి కూడా పనస ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. పనస కూడా అదే ఫేమస్. పనసాకుకి ఎంత ప్రాముఖ్యత ఉందో పనస పండుగ కూడా అదే ఫేమస్ ఉంది. ఈ పొట్టకు రుచి విటమిన్స్ వల్ల వచ్చే రుచి వల్ల ఇది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మా మనోభావం అండి. గత ఇంచుమించు ఒక 40 సంవత్సరాల నుంచి అంబాజీపేటకి పొట్టకు ఫేమస్ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి